భహింస అంటే అదొక ఉద్రిక్త వాతావరణం. రెండు వర్గాల ఘర్షణల కేంద్రం కింద మారిపోవడానికి కారణం ఏంటంటే మైనారిటీ బుజ్జిగింపు, మెజారిటీలు మైనారిటీలు అయిపోతున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఎప్పుడైతే మెజారిటీలు మైనారిటీలు అవుతున్నారో వీళ్ళు సంఘటితం కావడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు. ప్రతి చిన్న సంఘటన కూడా భూతద్దం కాదు, మైక్రోస్కోప్ వేసి చూసుకునేటటువంటి పరిస్థితి. తాజాగా ఒక గుళ్ళో హుండీ చోరీ జరిగింది. అది హుండీ చోరీ కాదు, గుడిని ధ్వంసం చేయడానికి జరిగిన కుట్ర అంటూ ముందు ఒక హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో తేలింది ఏంటంటే ఆ హుండీని డబ్బుల కోసమే దొంగతనం చేశారు. ఆ చేసేటటువంటి సందర్భంలో ఆ హుండీ మీద ఉన్నటువంటి కుంకుమ అది ఒకడికి ప్యాంటు షర్ట్కి అంటింది. దాని ద్వారా తాజాగా నిందితులు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఆ హుండీని దొంగతనం చేసేటటువంటి క్రమంలో అడ్డదిడ్డంగా పగలగొట్టేసినటువంటి సంఘటన ఇదంతా కూడా తాజాగా బయటపడింది. దీంతో ఇది మతపరమైనటువంటి వ్యవహారం కాదు, కేవలం చోరీకి గురైనటువంటి సంఘటన అని తేలడంతో అక్కడున్న అన్ని వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.